ఎక్స్టెండ్ దశాబ్ది ఉత్సవాల వర్సెస్ 10 ఏళ్ల ఘోష తనకి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయండి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ఈ రోజు నుంచి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ పూర్తిగా ఇది తెలంగాణ సొంతం ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇతర ఉమ్మడి రాష్ట్రంలో కలిపి ఏర్పాటు చేసినటువంటి ఏ సంస్థలైనా కానీ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సొంతం. వారు అదే ఈరోజు క్లియర్గా చెప్పారు. ఒకసారి ముఖ్యమంత్రి గారి బయట కూడా ఉంది, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. బయట ప్లీజ్. తనకి అందశ్రీ గారు కూడా చాలా బాగా ఎమోషనల్, అంతే కదా. ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్ర గీతం అవటం అంటే నిజంగా 10 సంవత్సరాల్లో రాని గుర్తింపు ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ గారు చెప్పి అది చేయలేదు, అది ఇప్పుడు ఆచరణ సాధ్యం చేశారు కదా. సరే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బయట ఉందనుకుంటాను, ఇంకా రాలేదు సార్. ముఖ్యమంత్రి గారు బయట తీసుకోండి. సరే, మొత్తానికైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన 2 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తెలంగాణ డ్రీమ్ 2050, దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందట. 2050 2050తో తెలంగాణ డ్రీమ్ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందట. దీన్ని తెలంగాణను 3 భాగాలుగా విభజిస్తారట. ఒకటి తెలంగాణ అర్బన్, తెలంగాణ సబర్బన్, గ్రామీణ తెలంగాణ. ఈ మూడిటితో కలిపి ఒక ప్రణాళిక రూపొందించి ఒక విజన్తో పనిచేయాలనేటువంటి దానికి ఈరోజు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి కార్యాచరణకి ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు బయట ప్లీజ్. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కాని స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కాని అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. ఇవాళకి సరిగ్గా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్ర విభజన జరిగి. ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం అడిగినట్టు మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది ఒక బాధాకరమైనటువంటి అంశం అయింది. ఆయన ఏమన్నా ఏది మాత్రం అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే ఆయనకి శక్తి అంతా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి ఆయనకి శక్తి రాదు. ఆ రీజన్ ఏందో అర్థం కాదు కానీ, బట్ అంటే ఆ వృక్షంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనే ఉద్దేశం కావచ్చు. ఈ 5 సంవత్సరాలలో, గత 5 సంవత్సరాల్లో ఏమేమి తేగలిగారు, ఏమేమి చేయగలిగారు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోయారు. 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వీటికి సంబంధించి ఏమైతే విభజన హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఏం ఫైట్ చేశాడు, ఏం అడిగాడు, ఎందుకు అడగలేకపోయాడు అనేటువంటి అంశాన్ని మాత్రం ఆయన మాట్లాడకుండా చాలా చక్కగా విడమరిచి తెలియజేసేటువంటి అంశానికి మాత్రం ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. సరే, ఆయన చెప్పినటువంటి దాంట్లో తిట్టాల్సినప్పుడు ఇద్దరిని తిట్టాలనేది మన అభిప్రాయం. వారేం తప్పులు చేశారు, వారేం చేయగలిగారు, ఈయనేం తప్పులు చేశాడు, ఈయనేం చేయగలిగారు వివరించి చెబితే ఒక షీట్ వేసి తేలిపోయిద్ది.
అలా కాకుండా 10 ఏళ్ళు అయిపోయింది, 4వ తర్వాత వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ మీరు పని చేయాలంటారు. మరి అంతకుముందు పోయి కేసీఆర్ గారిని కలిసి వచ్చారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు పోయి కలిసి వచ్చారు కదా. అప్పుడు పోయి ఈయన కూడా మాట్లాడి రావచ్చు కదా. ఈయన కూడా దానికి సంబంధించిన నాయకత్వం నేను తీసుకుంటానని చెప్పని పోయి అక్కడ ఇక్కడ పోయి తిరిగి చేయొచ్చు కదా, లేకపోతే ఉద్యమం చేయొచ్చు కదా. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అయిపోయిందంటే ఎట్ట కుదిరిద్ది? ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి ఏంటిది అంతా? అలాగే అప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఆయనకు ఆ నాయకత్వం ఉంది. ఆయన కేవీపీ గారు ఇట్లాంటి వాళ్ళు అందరూ తీసుకొని నడుము బిగించి ముందుకు వెళ్ళాలి రాష్ట్రం కోసం. తప్పే ఉంది. సరే.